ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మీ అందరికీ ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. మేము చెన్నైలో ఉంటాం కాబట్టి మాకు చాలా నియరెస్ట్ ప్లేస్ మెరీనా బీచ్ అండి. సో మెరీనా బీచ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. చెన్నైలో వాళ్ళు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది బీచ్. అండ్ నెక్స్ట్ చెన్నై టూరిజంకి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేసెస్లో నోట్ చేసుకుంటారు. మెరీనా బీచ్ విజిట్ చేయకుండా అసలు వెళ్ళరు. సో ఆ ప్లేస్ని అయితే ఇవాళ మీకు అందరికీ చూపించేస్తాను. సమ్మర్ కాబట్టి సో పిల్లలతో కొంచెం మాకు కూడా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి మేమైతే వెళ్తున్నాము. మనం బీచ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేయాలి. ఈ వ్యూ అంతా కూడా నైట్ టైం చాలా బాగుంటుంది. సో నైట్ వ్యూ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఆల్రెడీ డైట్ వీడియోస్, డే వ్లాగ్స్ చాలానే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక చూడండి. అండ్ ఇంకా మన మెయిన్ వీడియో విషయానికి వస్తే ఈ బీచ్కి వెళ్ళే రోడ్లోని చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయండి. మెయిన్గా ఎంజీఆర్ అండ్ జయలలిత మెమోరియల్స్ కూడా ఉంటాయి, అంటే సమాధులు కూడా ఉంటాయి. అవి కూడా వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి చూడడానికి. బట్ మేము ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకెప్పుడైనా కానీ మీకు ఆ వ్యూ పాయింట్స్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వీకెండ్ రోజే కాదండి, నార్మల్ డేస్లో కూడా కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఫేమస్ బీచ్ అండ్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి. అండ్ మెరీనా బీచ్ స్పెషాలిటీ ఏంటి అనేది ఇంతవరకు చెప్పలేదు కదా. ఇది మన ఇండియాలోనే లాంగెస్ట్ బీచ్ అండ్ వరల్డ్ వైజ్గా చూసుకుంటే సెకండ్ లాంగెస్ట్ బీచ్ అండి. అండ్ లాంగెస్ట్ బీచ్ అంటే ఏంటి అంటే పొడవైన సముద్ర తీరం కలిగి ఉంది అని అర్థం. అంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం బైక్స్ అవి పార్కింగ్ చేసే దగ్గర నుంచి బీచ్ వరకు కూడా స్పేస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మనకి అంత క్రౌడ్ కనిపించకుండా ఉంటుంది. అండ్ మేము ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. బట్ ఇక్కడ బీచ్కి వచ్చేసరికి 5:30 అయిపోయింది. నార్మల్ టైమ్స్లో అయితే కనుక అంత ట్రాఫిక్ ఉండదు, బట్ వీకెండ్స్లో కానీ ఈవినింగ్స్లో కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మేము రావడానికి 1/2 అవర్ పట్టినా మళ్ళీ బైక్ పార్కింగ్ చేయడానికి ఇంకొక 1/2 అవర్ టైం పట్టేసింది. సో చూసారు కదా ఎన్ని బైక్స్ ఉన్నాయో. వీకెండ్లో అయితే మనం ఎక్కడ బైక్ పెట్టాము, మళ్ళీ ఎక్కడ నుండి తీసుకోవాలి అనేది కూడా అసలు మనకి తెలియదు. వెతుక్కుని మళ్ళీ మనం బైక్స్ అనేవి తీసుకోవాలి బయటికి. అండ్ ఇప్పుడైతే బైక్ పార్క్ చేసేసి లోపలికి వచ్చాము. ఇప్పుడు బైక్స్ పార్క్ చేసిన దగ్గర నుంచి మనం బీచ్ దగ్గరికి రావాలి అంటే మినిమం ఒక 1/2 అవర్ నడవాల్సి వస్తుంది. అంత ఉంటుంది అనమాట స్పేస్. ఆ ఇసుకలో నడవడం అంటే చాలా కష్టము. ఒకటి ట్రాఫిక్, అండ్ సెకండ్ వచ్చేసి ఈ బీచ్లో నడవాలి. మనం ఆ బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి ఆ చల్లగాలికి అలా కూర్చుని ఆ వ్యూ ఎంజాయ్ చేయాలి అంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల మేము అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుని కూడా డ్రాప్ అయిపోతూ ఉంటాము. కానీ ఇదైతే బెస్ట్ ప్లేస్ అండి, మనం వెళ్ళి కాసేపు అలా కూర్చుని టైం స్పెండ్ చేయడానికి. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఈ స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి అలా అనిపించదు. ఓన్లీ ఈ వేవ్స్ వచ్చే చోట మాత్రమే కొంచెం క్రౌడ్ అనిపిస్తుంది. తర్వాత మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆ ఇసుకలో కూర్చున్నాము అంటే అలా కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా మనం టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు సమ్మర్లో ఈ సీ యానిమల్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయండి. అంత ఎండలో ఉన్నాయి కదా మనకి. సో మేము వెళ్ళిన టైంకి ఒక టోటాయిస్ అయితే చనిపోయి బయటకు వచ్చేసింది. అది చూసినప్పుడు అయ్యో అనిపించింది చాలాసేపు. నార్మల్గా లక్కీ ఎంత ఏజ్ పిల్లలు కానీ లేకపోతే ఇంకా కొంచెం చిన్న ఏజ్ పిల్లలు కానీ బీచెస్లో ఈ వేవ్స్ అండ్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ చూసి భయపడుతూ ఉంటారు. ఫ్రీగా ఆడుకున్నట్టు అనిపించరు నాకు. బట్ లక్కీ అయితే మాత్రం బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడే కాదండి, లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఒకసారి నేను ఇలానే బీచ్కి తీసుకువెళ్ళాను. అప్పుడు కూడా ఫుల్గా ఆడుకుంది, కొంచెం కూడా వాటర్ అంటే భయం లేకుండా. ఆ క్లిప్స్ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే తను ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. తన ఫేస్లో కూడా ఆ హ్యాపీనెస్, స్మైల్ ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో. అండ్ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ లక్కీగా అండి నేనైతే వాటర్లోకి వదలలేదండి. జస్ట్ నేను హోల్డ్ చేసి వాటర్ ఎండ్ అయ్యే ప్లేస్లో ఒడ్డునే ఆడిపించాను కాసేపు. అండ్ బీచ్ ఒడ్డున ఉన్న వ్యూ మీ అందరికీ షేర్ చేయాలి అని ఒక వీడియో క్లిప్ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇందులో ఫుడ్ కోర్ట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా వీడియో అయితే నేను ట్రై చేశాను. ఇందులో నాకు ముఖ్యంగా బాగా నచ్చింది సన్సెట్ అనేది వీడియోలో బాగా కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్ అంతా మీరు కూడా ఒకసారి చూసేసేయండి.
అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఒక పర్సన్ శాండ్ ఆర్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసినట్టున్నారు. మేమొచ్చేసరికి అదైతే ఫినిష్ కాలేదు. ఫినిష్ అయ్యుంటే ఇంకా బావుండు అనిపించింది. బట్ అయినంత వరకు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. చాలా ఈజీగా వేస్తున్నట్టు అనిపిస్తది మనకి ఈ ఆర్ట్ అంతా కూడా. బట్ చాలా కష్టమండి మనకి. వాళ్ళకంటే కొంచెం అలవాటైన వాళ్ళు కాబట్టి కొంచెం ఈజీగా వేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అంత ఎండలో అలా చేయడం అనేది చాలా గ్రేట్. ఆహ్, మేము కూడా ఒక చిన్న వీడియో క్లిప్ తీసేసుకొని కొంచెం హెల్ప్ చేసి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉంటాయండి. సీ ఫుడ్స్ లేదు అంటే పకోడాస్ ఇలాంటివి ఉంటాయి కదా! అవి డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్‌తో కూడా వేస్తారు. బట్ అవన్నీ ఆయిలీ ఫుడ్స్. ఇప్పుడు సమ్మర్‌లో ఇంకా అవి తిన్నాము అంటే ఇంకా వాటర్ ఎక్కువ తాగాలి అనిపిస్తది అని చెప్పి ఇంకా మేమైతే స్వీట్ కార్న్ ఒకటి తీసేసుకున్నాము. స్వీట్ కార్న్ చాలా చిన్నదిచ్చారు. అదే 50 రూపీస్ అంట. నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ మళ్ళీ అడిగాను. ఏంటండి 50 రూపీసా? నేను ఒకటే అడిగాను అని చెప్పి, ఒకటే 50 రూపీస్ మేడం అని చెప్పారు వాళ్ళు. ఓహో! అవునా అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాను. అండ్ వచ్చేసేటప్పుడు ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటే కనుక చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాము. మేము టోటల్‌గా ఫుడ్ కోర్ట్స్ ఉన్న సైడ్ అసలు వెళ్ళలేదు. బట్ వీడియో క్లిప్ కోసం అని చెప్పి కొంచెం ఆ సైడ్ వెళ్ళి చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఇంకా నేను రిటర్న్ అయిపోయాను. మేమైతే కొంచెం ఎర్లీగానే రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువుంటది. నైట్ అయ్యే కొద్దీ కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటది. అందుకని ఇంకా మేము స్లోగా బయలుదేరుదాంలే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. బట్ ఇక్కడ బైక్ పార్కింగ్ చేసే దగ్గర మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాము. మళ్ళీ మొత్తం బైక్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళి మా బైక్ అయితే తెచ్చుకున్నాము. చాలా బైక్స్ ఉంటాయండి. నాకు తెలిసినంత వరకు ఒక 500 బైక్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఎక్కడ ప్లేస్ చేసాము అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టము. ఇంకా వెతుక్కొని ఎలాగోలా బయటకొచ్చాంరా అనుకుంటే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్‌లో అయితే ఇరుక్కుపోయాము. అండ్ సిటీ వ్యూ బావుంది అనిపించేది ఎప్పుడు అంటే ఓన్లీ నైట్ టైమ్ మాత్రమే. ఎందుకంటే ఫుల్ లైటింగ్స్‌తో ఉంటది కాబట్టి నైట్ టైమ్ వ్యూ అనేది బావుంటది సిటీస్‌లో. నాకైతే లక్కీ గార్డ్ తోటి ఈ ట్రాఫిక్‌లో వీడియో క్లిప్స్ తీయడం చాలా కష్టంగా అనిపిచ్చింది. బట్ మన ఛానల్ కోసం మీ అందరికీ షేర్ చేయడం కోసం నేనైతే కొంచెం కష్టంగా అనిపించినా కూడా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను. అవే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నైట్ ఇవన్నీ కూడా వీడియోలో నేను బైక్ మీద వెళ్తూ తీస్తున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. బట్ డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా బావుంటది ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి. చెన్నై వచ్చిన వాళ్ళు మెరీనా బీచ్‌కి వెళ్ళాలి అంటే చాలా ఈజీ. జస్ట్ చెన్నై సెంట్రల్‌లో మనం దిగిన తర్వాత ఆపోజిట్‌లో పార్క్ స్టేషన్ ఉంటుంది. రోడ్ క్రాస్ చేసి వెళ్ళొచ్చు మనం. మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లోకల్ ట్రైన్స్ చాలా ఉంటాయండి బీచ్ స్టేషన్‌కి. ఇప్పుడు మేము వెళ్ళాలి అన్నా కూడా ఈ చెన్నై సెంట్రల్‌ని క్రాస్ చేసుకునే వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడు మీకు వీడియో క్లిప్‌లో ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా చెన్నై సెంట్రల్. మనం రోడ్ క్రాస్ చేసుకుంటే మనకి లోకల్ ట్రైన్స్ చాలా అవైలబుల్‌గా ఉంటాయి. లేదు అంటే ఆటోస్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ బీచ్‌కి వెళ్ళాలి, రావాలి అంటే టైం కూడా ఎక్కువ సేపు పట్టదండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనం వెళ్ళొచ్చు. మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. మనం టైం ఎంతసేపు స్పెండ్ చేస్తామో అనేది మన ఇష్టము. ఎప్పుడైనా గనుక ట్రైన్స్ లేట్ ఉన్నాయి అనుకుంటే జస్ట్ వెళ్ళేసి రావచ్చు మనం స్పీడ్‌గా. అండ్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు దగ్గరలో ఉన్న ఎస్ఎస్ హైదరాబాదీ బిర్యానీకైతే వెళ్ళాము. మేము ఈ చుట్టుపక్కల ఏ ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళినా కూడా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బిర్యానీ రెస్టారెంట్‌కైతే వెళ్తాము. హైదరాబాదీ రెస్టారెంట్‌కి. ఎందుకంటే ఇక్కడ అచ్చం మన ఆంధ్ర స్టైల్‌లో చాలా స్పైసీగా ఫుడ్ అనేది ఉంటది. సేమ్ మన ఆంధ్ర స్టైల్ లాగా ఉంటది. తమిళనాడు స్టైల్ ఏంటి అంటే కొంచెం టమాటాస్ ఎక్కువేయడం వల్ల కొంచెం స్వీట్‌నెస్ అనిపిస్తది బిర్యానీ. అంత స్పైసీగా ఉండదు. ఈ స్పైసీనెస్ కోసమే మేము ఈ రెస్టారెంట్‌కైతే వెళ్తూ ఉంటాము. అండ్ యాజ్ యూజువల్ మనమంతా బిర్యానీ లవర్స్ కాబట్టి ఒక ప్లేట్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. మటన్ బిర్యానీ. అండ్ నెక్స్ట్ క్రిస్పీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము ఒక ప్లేట్. అంతే అండి. ఎక్కువగా మేమైతే స్టార్టర్స్ గానీ ఇలాంటివేమీ ఆర్డర్ చేయము. మన ఆంధ్ర వచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడైనా రెస్టారెంట్స్‌లో కొంచెం ఎక్కువ ఫుడ్ ట్రై చేద్దాము అని ఆర్డర్ చేస్తాము. బట్ అదర్ స్టేట్స్‌లో మాత్రం మేమసలు అలా ట్రై చేయలేమండి. ఫుడ్, మనీ 2 వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఫుడ్ అయితే మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఒక కిల్లీ తీసుకున్నారు. అండ్ కిల్లీ తింటూ మా హస్బెండ్ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఏదో పెద్ద సాధించేసినట్టు. సో, ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.